హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వంకాయ రోటి పచ్చడి చేసుకుందామని ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను పక్కన. ఇప్పుడు ఆ వంకాయని చాకుచ్చి కాల్చుకోవాలి, బాగా అటు ఇటు తిప్పుతా కాల్చుకోవాలండి. కాలిపోయింది, పక్కకు తీసుకున్నాను. ఇప్పుడు టమాటాను కూడా సేమ్ అలాగే కాల్చుకోవాలి. ఇది కూడా కాలిందండి, ఇది కూడా పక్కకు తీసుకున్నాను. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 10-15 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోండి. అవి మూత పెట్టుకొని వేయించుకోండి, పేలుతాయి. అందులో ఒక ఎల్లుల్లిపాయ ఒలిచి అందులో వేసుకోవాలి. అవన్నీ వేగిపోయినాయండి, పక్క తీసుకున్నాను. ఇప్పుడు టమాటాని వంకాయని కూడా క్లీన్ చేసి నీట్గా పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని వంకాయ అయితే వేసుకొని దంచుకున్నాను. రోల్ చిన్నది కదండి, నేను ఒకటే దంచుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. వంకాయని అయితే బాగా దంచుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు టమాటాను కూడా వేసుకొని అది కూడా దంచుకొని పక్కకు పెట్టుకొని పచ్చిమిరపకాయలు ఎల్లుల్లిపాయలు వేసానండి. అవి కూడా కచ్చపిచ్చిగా దంచిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా చింతపండు ఇవి కూడా వేసుకొని కచ్చపిచ్చిగా దంచేసుకున్నానండి. అది పక్కా తీసుకుంటున్నాను. ఇప్పుడు అది కూడా అదే బౌల్లోకి తీసుకొని నేనైతే ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకున్నానండి, అది కూడా అందులో వేసుకొని ఇప్పుడైతే బాగా ఇది మిక్స్ చేసేయాలండి. నేనైతే బాగా మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేసాను కదండి. ఇప్పుడు అది పోపు వేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకొని ఒక పెనం పెట్టుకొని అందులో మినప్పప్పు, ఆవాలు వేసుకొని అందులో ఇప్పుడు 3 ఎల్లుల్లిపాయ రేకులు కూడా వేసుకొని తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అందులో 3 ఎండుమిరపకాయలు గిల్లుకొని వేసుకుందాం. అవన్నీ గట్టితో అటు ఇటు తిప్పితే వేగేదాకా తిప్పాలి. అంతేండి, వేగిపోయినాయి కదా. నేను ఇప్పుడు దీంట్లో తాలింపు వేసుకుంటున్నాను. అంతే అండి, అయిపోయింది. ఇప్పుడు వేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకొని తిని చూస్తా ఎలా ఉందని చెప్తాను టేస్ట్. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.